అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు ఈ వీడియోలో నవంబర్ 8వ తేదీన మంగళవారము కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏ సమయంలో ఏర్పడుతుంది, అలాగే పట్టు విడుపు సమయములు ఎప్పుడు, ఏ రాశివారు ఈ గ్రహణాన్ని చూడకూడదు, గర్భిణీ స్త్రీలు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు విశ్రాంతి తీసుకొని పడుకొని ఉండాలి అనే విషయాల గురించి ఒకదాని తర్వాత ఒకటి క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందామండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, శుక్లపక్షము, పౌర్ణమి తిథి మంగళవారము, నవంబర్ 8వ తేదీన 2022 సంవత్సరంలో రాహుగ్రస్త గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుందండి. అయితే ఈ గ్రహణం వచ్చేసి భరణీ నక్షత్రము మేషరాశిలో సంభవిస్తుంది కనుక ఈ నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. మనకి ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా అంటే పాక్షికంగా కనిపిస్తుందండి. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ మన భారతదేశంలో మాత్రము ఈ గ్రహణ ప్రభావం అనేది పాక్షికంగానే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చంద్రగ్రహణము పట్టు విడుపు సమయాలు ఎప్పుడు తెలుసుకుందామండి. నవంబర్ 8వ తేదీన మంగళవారం రోజున పట్టుకాలం వచ్చేసి మధ్యాహ్నము 2:39 ప్రారంభమవుతుంది. మధ్యకాలం వచ్చేసి సాయంత్రము 4:29. మోక్షకాలము విడుపు కాలం వచ్చేసి సాయంత్రము 6:19 సూర్యాస్త సమయ కాలం చూసుకుంటే కనుక సాయంత్రము 5:32. అయితే ఈ గ్రహణము ప్రారంభ సమయము మధ్యాహ్నము 2:39 ఉన్నప్పటికీ కూడా మనకి సూర్యాస్త సమయం వచ్చేసి 5:32 కాబట్టి మనకి స్పర్శకాల సమయం అనేది కనిపించదండి. కేవలము విడుపు మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడు సూర్యాస్త సమయం అయిన తర్వాత నుంచి మనకి కనిపిస్తారు కనుక ఈ గ్రహణ ప్రభావం అనే సమయం అనేది మనకి స్పర్శకాల సమయం అనేది కనిపించదు. కేవలము మోక్షకాలం అంటే విడుపు సమయం మాత్రమే కనిపిస్తుంది. అయితే భారతదేశంలో గ్రహణం కనిపించేటువంటి సమయం వచ్చేసి సాయంత్రము 5:32 నుండి 6:19 వరకు. మొత్తము గ్రహణ పుణ్యకాలం వచ్చేసి మనకి 45 నిమిషాలు ఉంటుందండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మనకి పట్టు విడుపు అలాగే స్నాన సమయం వచ్చేసి ఎప్పుడు తెలుసుకుందామా అండి. పట్టు స్నాన సమయం వచ్చేసి మధ్యాహ్నము 2:39. అలాగే విడుపు స్నాన సమయం వచ్చేసి సాయంత్రము 6:19. అలాగే గర్భిణీ స్త్రీలు కదలకుండా విశ్రాంతి తీసుకొని ఏ సమయం నుంచి ఏ సమయం వరకు పడుకొని ఉండాలి అనే విషయం గురించి తెలుసుకుందాము. సాయంత్రము 5:32 నుండి 6:19 వరకు గర్భిణీ స్త్రీలు కదలకుండా ఈ సమయంలో పడుకొని ఉండాలండి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ టైమింగ్స్ అనేవి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల వారికి సంబంధించినవి. కాకపోతే ఒక్కొక్కసారి సూర్యాస్త సమయం అనేది ఒక్కొక్క నిమిషం కొంచెం అటు ఇటు కావచ్చండి ఒక్కొక్క ప్రాంతానికి. మిగతా అంతా అంతే ఉంటుంది, ఏ తేడా అనేది ఉండదు. మిగతా సమయం అంతా అదే విధంగా ఉంటుంది, కానీ కొంచెం నిమిషాల మాదిరిగా మనకి తేడా అనేది కనిపిస్తుందండి. సో ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అనేది ఇస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి ఇంకొక మంచి కంటెంట్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.